మార్చాలా? ఇందులో ఒకటి చంద్రబాబు గారి విజను, మరొకటి జగన్ గారి మోడలు. ఆయన ఏంటి, ఆయన ఎకసెక్కమంతా ఏంటి, మీరు 99 రూపాయలకి లిక్కర్ ఇచ్చేస్తున్నారట. ఆయన ట్వీట్ పెట్టాడు కానీ ఆయన కరెక్ట్ గా పెట్టలేకపోయాడు. ఎందుకంటే నేను ఎందుకు పెట్టలేకపోయాడు అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతా దీనికి సంబంధించి నేను చెప్పేది ఇంకో మీరు సమాధానం చెప్తానండి. ఇప్పుడు మనం డిబేట్కి వచ్చినప్పుడు కొన్ని మాటలు మాట్లాడే సందర్భంలో ఇట్లా మాట్లాడితే డిబేట్ లో ఎదుటి వాళ్ళకి బాధపడతారని ఉండాలి. ఎందుకోటంటే చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతున్నాడు ఆయన. దివంగత రాజశేఖర రెడ్డి గారికి భవిష్యత్తు ఇచ్చింది ఏ పార్టీ ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి దానికి ఎన్నుకోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి కాదా? తన తండ్రి చచ్చిపోతే ఆ పక్కన శవం పెట్టుకుని సంతకాలు పెట్టించింది వాస్తవం కాదా? చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి సంతకాలు అడిగింది వాస్తవం కాదా? అది మద్దతు ఇమ్మని మీ వాయిస్ కొంచెం లోలో వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఇవాళ మీరు ఏదైతే అడిగారో ఆయన 99 రూపాయలకి లెక్కర్ అని చెప్పారో, ఇవాళ మేము 99 రూపాయలకి ఒక మంచి లెక్కర్ ఇస్తున్నాం. కానీ ఇదే వైసీపీ ప్రభుత్వం గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కల్తీ మద్యం ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు, వాళ్ళు సొంత తయారు చేసి సొంత బ్రాండ్లు పెట్టి 55,000 మంది చనిపోయారు. 60 లక్షల మంది కిడ్నీలు, లివర్లు, పక్షవాతాలు వచ్చినాయి. మొత్తం కూడా ఆ లిక్కర్ వల్ల రాష్ట్రం మొత్తం సంపదని, ఆ డబ్బులు మొత్తం కూడా తాడేపల్లి కొంపకెళ్ళాయి. దానికి ఒక లెక్కో లేదు, దానికి ఒక పత్రం లేదు. అక్కడ గ్లాసులు అదేవిధంగా ఏదన్నా ఏ పొట్లమో కొనుక్కుంటే వాడు ఫోన్ పే కొట్టించుకునేవాడు. వీళ్ళు మాత్రం క్యాష్ కావాలి వీళ్ళకి. ఇట్లా దోపిడీ చేసినటువంటి దొంగలు వైసీపీ వాళ్ళు. వీళ్ళేంటంటే ట్విట్లు పెట్టేది మేము చెబుతున్నాం. ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారుగా 2014-19 మధ్యన ఒక్క కంపెనీ కూడా తేలేదని చక్క చాలా ఆయనేదో దీర్ఘాలు చేస్తున్నాడు. కియా ఎవరు తెచ్చాడంటే వీళ్ళు తెచ్చారా? హీరో అంటే ఎవరు తెచ్చారండి? అశోక్ లేలాండ్ ఎవరు తెచ్చారండి? సౌర విద్యుత్ కర్నూలు జిల్లాలో ఎవరు తీసుకొచ్చారండి? ఎవరు తెచ్చారండి? ఇవన్నీ వీళ్ళు తీసుకొచ్చారా కంపెనీలు? రమ్మనండి, నేను లిస్ట్ ఇస్తాను, చూసుకోమని చెక్ చేసుకోమనండి. ఇవాళ అంటున్నారు పొద్దు నుంచి సాయంత్రం వరకు అంటే అక్కడ కూర్చున్నంట ఏదో షో చేస్తున్నారంట. ఎవడో షో చేసింది ఎవడు? తెల్లారగట్ట 5 మొదలెడితే రాత్రి 1 గంట 2 వరకు మాట్లాడుతూనే ఉంటారు అక్కడ. అయినా ఎవరు వెళ్ళాలో అక్కడికి ఎవరు వెళ్ళాలనేది మా ఇష్టం, మా ఎన్డీఏ ప్రభుత్వం మా ఇష్టం. వీళ్ళ పెత్తనం ఏంటి, బోడి పెత్తనం, వీళ్ళ సంగతి ఏంటి వీళ్ళు చూసుకోమను. వీళ్ళ నాయకుడు వెళ్ళి అక్కడ ప్యాలెస్ లో కూర్చుని శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి మేము ప్రతిపక్షం లేకుండా చేశారు. ఇంకా మీరు ఇట్టాగా మాట్లాడండి, అవి కూడా లేకుండా చేస్తారు. ఈ రాష్ట్రానికి గొడవ వదిలిపోద్ది. ఇవాళ ట్విట్టు పెట్టే మొదలు ఆలోచన చేయాలి, ఎందుకు పెడుతున్నాము, ఎలా పెడుతున్నామని. మద్యం ఇచ్చింది మేము తక్కువ రేటుకి ఇచ్చాం, కల్తీ లేని మద్యం ఇచ్చాం. ఇవాళ మీరు చేసిన 5 ఏళ్లలో తెలంగాణ నుంచి మద్యం తెచ్చి అమ్మింది ఎవరంటే ఈడు కాదు అమ్ముకుంది. తెలంగాణ మద్యం రేట్లు ఎట్లా ఉండి మనకి ఎట్లా ఉండి. ఇవాళ ఈ రాష్ట్రంలో లిక్కర్ పాలసీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బీసీలకి, గౌడ కులస్తులకి మొదటిసారిగా మేము 340 షాపులు ఇవ్వబోతా ఉన్నాం. ఆ కులానికి, అది ఆ కులానికి మంచి చేస్తున్నాం, బీసీ వర్గాలకు మంచి చేస్తున్నాం. మీరేం చేశారయ్యా? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ని సొంత జేబు సంస్థలాగా చూసుకున్నాడు, కార్యకర్తలు పెట్టాడు, మద్యం ఆయింది, తీసుకొచ్చి రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేసి ఇవాళ ట్విట్లు పెడితే జనాలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా? ఇవాళ రేవంత్ రెడ్డిను అక్కడ చంద్రబాబు నాయుడు గారు కలిశారంట, అందుకనే ఈయనెట్ట మాట్లాడాడంట. దేనికి కలిశారు? వాళ్ళు పని పాట లేకుండా కలిశారా? దావోస్ వెళ్ళారు, ఒక సందర్భంలో కంపెనీ కూర్చోబెట్టింది, మాట్లాడారు. మరి ఇప్పుడు రోజు తన్నుకోవాలా? ముఖ్యమంత్రి రోజు తన్నుకోవాలా? ఏదైనా సందర్భాల బట్టి అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశం ఉంటే కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అంతేగాని అంత మాత్రం రోజు తన్నుకోవాలి అని ఎక్కడ ఉందా? ఇవాళ మీరు అట్టా చేశారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని దిక్కు దివాణా లేకుండా చేశారు. నేను అడుగుతున్నా, మీరేం చేశారు చెప్పండి? మీరే కంపెనీలు తీసుకొచ్చారు చెప్పండి? ఇవాళ నేను అడుగుతున్నా. సరే, మీరు ఎలాగ అడిగారు కదా వెంకట గురుమూర్తి గారు, మీరు ఎలాగ అడిగారు. మీ టీడీపీ స్వాతిరెడ్డి గారు ఆవిడ ట్వీట్ చేశారు, దాని కింద వీడియోలు కూడా. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి కోసం చూపిద్దాం. స్వాతిరెడ్డి గారు ఏం ట్వీట్ చేశారు. చంద్రబాబు లోకేష్కేమో ఉదయం నుంచి పెట్టుబడిదారులు వస్తూనే ఉన్నారు, మనం బులుగు డ్రెస్ వేసుకొని ఈగలు తోలుకున్నాం అని చెప్పి ఆవిడంది. అది దాంట్లో కింద వీడియోస్లో ఆ రోజు తెలంగాణ మంత్రి మాట్లాడింది కూడా మనం చూడొచ్చు.
ఒకసారి అప్పటి టీఆర్ఎస్ మంత్రి మాట్లాడింది కూడా చూద్దాం. ఆయన ఎలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎటకరించారో చూద్దాం. ఆ వీడియో కూడా చూద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు చూడండి. రైట్, సరే, ఆవిడ ట్వీట్ అయితే చూడండి మీరు. చాలా క్లియర్గా ఉంది. బులుగు డ్రెస్సులు వేసుకొని ఏదో అక్కడ సినిమా ఒకటి చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్పేసి. ఏమంటారండి వెంకటేశ్వర రెడ్డి గారు? మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? ఆవిడ నిలదీసింది. ఇప్పుడు ఆయన అడిగారని కాదు, మరి ఆవిడ లెక్కలతో సహా మాట్లాడింది. చెప్పండి దానికి సమాధానం. మేము తీసుకొచ్చిన పెట్టుబడులు